Good morning, all the journalists and media people. Thank you so much for making your time and coming here early in the morning. And already మీకు చెప్పారు, I just part of this production and సుభాష్ వాళ్ళ ఫాదర్ని, అందుకని నన్ను పిలిచారు. నా పార్ట్ ఆఫ్ ద టీమ్ కాదు కాబట్టి నేను రాలేదు. ఓకే, నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. సినిమా థియేటర్కి వస్తే చాలు, ఇది బాగలేదు నచ్చలేదనే ఒక్క వ్యక్తి కూడా ఉండరనే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఈ సినిమా ప్రివ్యూ చూశాను. అసలు లాస్ట్లో సినిమా అయిపోయినా కానీ లేవలేదు ఎవరు. సో ఆ ప్రివ్యూ చూసినప్పుడు నాకు అర్థమైంది, ఇట్ కెన్ మేక్ ద ఆడియన్స్ సిట్ టిల్ ద ఎండ్. సో ఆ గ్యారంటీ నేను ఇస్తాను. సో ఐ షుడ్ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ హీరో, హీరోయిన్ అండ్ యంగ్ ప్రొడ్యూసర్ సుభాష్ ఫర్ మేకింగ్ ఇట్ ఏ వెరీ బిగ్ మూవీ. బిగ్ మూవీ ఎందుకంటున్నానంటే మేకింగ్లో ఎక్కడ వాల్యూస్ కానీ, క్వాలిటీ కానీ అండ్ రిచ్నెస్ కానీ, ఈ మూడు ఏ పెద్ద సినిమాకి తగ్గలేదు. మేము నిజం చెప్పాలంటే మీరు ఒకసారి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో క్వాలిటీ కానీ, అవుట్పుట్ కానీ అండ్ రీసెర్చ్. క్లూస్ టీమ్ మీద ఫస్ట్ మూవీ అని ఎందుకన్నారంటే, క్లూస్ ఇవన్నీ ఉంటాయి ప్రతి దాంట్లో, కానీ స్పెసిఫిక్గా ఓన్లీ క్లూస్కి అరౌండ్ ఒక హీరోని ఎంటైర్ క్లూస్ డిపార్ట్మెంట్ ద్వారా పరిచయం చేస్తున్నటువంటి ఈ సినిమా ఇది. ఓన్లీ క్లూస్ బేస్ చేసిన సినిమా ఇది. సో అందుకనే ఫస్ట్ అని చెప్పారు మన హీరో గారు. అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ ప్రమోట్ దిస్ మూవీ అండ్ ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ దిస్ యంగ్ టీమ్ అండ్ దే విల్ నాట్ డిసాటిస్ఫై యూ. దే విల్ మేక్ యూ హ్యాపీ in the movie as well as in their output also. Thank you so much. హలో అండి, ముఖ్యంగా మీ మీడియా వాళ్ళందరికీ మా కోసం, ఈ మూవీ కోసం మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండి. అండ్ ఎంతోమంది ఇండివిజువల్స్ కానివ్వండి, ప్యాషనేట్ పీపుల్ కానివ్వండి, అందరూ కష్టపడి ఇష్టంతో పనిచేసిన సినిమా అథర్వ. అలాంటి సినిమాకి మీడియా జనాల్లోకి తీసుకెళ్ళాలని, దాని గురించి మీ మీడియా వాళ్ళ సపోర్ట్ ఎంతో ఇంపార్టెంట్. అలాంటి సపోర్ట్ మీ ద్వారానే వస్తుంది. కాబట్టి ప్లీజ్ మా సపోర్ట్ చేసి పీపుల్కి రీచ్ అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ అండి. ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ అథర్వ మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అథర్వ, నా పేరు మహేష్ రెడ్డి, అథర్వ సినిమా డైరెక్టర్ని. యాక్చువల్లీ మీరు టీజర్ అండ్ సాంగ్ చూసారు కదా, టీజర్ ఎట్లా అనిపించింది? థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ ఇప్పుడు చాలామంది మీడియా ఫ్రెండ్స్ని కూడా అడిగి ఉండే, లైక్ ఎట్లా అనిపించింది, ఆల్రెడీ రిలీజ్ అయిన కంటెంట్ మనం ట్రైలర్ కూడా వేరే మూవీస్కి అటాచ్ చేసినాము, ఎట్లా అనిపించింది అని అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిండు అనమాట. అది చాలా హార్ట్ఫుల్గా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఎందుకనంటే మీరు పబ్లిక్ తోటి ఉంటారు, సో డెఫినెట్లీ వాళ్ళ పల్స్ మీకు తెలుస్తుంది. సో అటువంటి సజెషన్స్ మాకు ఇచ్చినప్పుడు కూడా మాకు ఇంకా కొంచెం పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. సో December 1st మూవీ రిలీజ్ అవుతుంది. December 1st దానికి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ అంతా కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. లైక్ వీ హ్యావ్ 2 songs ఉన్నాయి ఇంకా మూవీలో. అండ్ అదర్ ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్ కానీ లేకపోతే కొన్ని స్నీక్ పిక్స్ కూడా రెడీ చేసాము. సో అవన్నీ కూడా మనకు రిలీజ్ అయినప్పుడు డెఫినెట్లీ యూ విల్ గెట్ టు నో మన మూవీలో ఆ పల్స్ ఏంటి, లేకపోతే ఈ మూవీ దేని గురించి అనేది ఆబ్వియస్లీ తెలుస్తుంది. దాని వెనకాల ఉన్న టెక్నీషియన్స్ గురించి కానీ, యాక్టర్స్ గురించి కానీ, అందరినీ పేరున నేను ఇప్పుడు చెప్పకపోయినా కానీ వాళ్ళందరి గురించి మీకు తెలుస్తుంది. ఆ వెనకాల ఉన్న క్వాలిటీ ఏంటి, కంటెంట్ అనేది కూడా మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ మూవీ ఏంటంటే మన క్లూస్ డిపార్ట్మెంట్ మీద స్పెషల్గా తీసాము. క్లూస్ డిపార్ట్మెంట్ వేరు, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వేరు అన్నట్టు. ఇంతకుముందు మన సతీష్ చెప్పినట్టు క్లూస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మనము జాయింట్ డైరెక్టర్ వెంకన్న గారికి కానీ, లేకపోతే క్రైమ్ సీన్ ఆఫీసర్స్ ఒక 80 మందికి కూడా మనము ఆల్రెడీ చూపించాము. వాళ్ళందరూ కూడా చాలా బాగా ఫీల్ అయ్యారు. లైక్ ఎందుకంటే క్లూస్ టీమ్ అనేది ఒక క్రూషియల్ టీమ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, బట్ వాళ్ళంతా కూడా అన్రికగ్నైజ్డ్ అనమాట, సైలెంట్ సపోర్టర్స్ ఇన్ ఒక ఆ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ఒక క్రైమ్ సీన్లో ఒక క్లూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక క్లూ లేకపోతే ఒక రాబరీ కేసు కానీ, లేకపోతే క్రైమ్ సీన్లో ఒక మర్డర్ మిస్టరీ కానీ దేన్ని కూడా మనం చేజ్ చేయలేము. అట్లాంటిది ఒక క్లూ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి క్లూస్ని, ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేసే క్లూస్ డిపార్ట్మెంట్ గురించి ఈ మూవీ.
వేర్ కార్తిక్ రాజు ఈజ్ ప్లేయింగ్ బయోమెట్రిక్ అనలిస్ట్ ఇన్ ద మూవీ అండ్ సిమ్రన్ చౌదరి మీలాగే షీఈస్ ప్లేయింగ్ జర్నలిస్ట్ అండ్ వీళ్ళందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా దే హ్యావ్ డన్ దర్ జస్టిస్ అండ్ ఆల్సో టెక్నీషియన్స్ అందరూ కూడా దే హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ అదంతా కూడా మనము ప్రమోట్ చేసే కంటెంట్లో అంతా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ వీ బిలీవ్ అథర్వ అనేది చాలా మంచి పేరు తీసుకొస్తుంది ప్రతి టెక్నీషియన్కి, ప్రతి యాక్టర్కి, దీనికి అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకొస్తుందని మేము బిలీవ్ చేస్తున్నాము. అది రిలీజ్ అయినప్పుడు డెఫినెట్లీ మంచి పేరు వస్తుందని బిలీవ్ చేస్తున్నాం. కానీ ప్రొడ్యూసర్కి డబ్బులు కూడా రావాలి. సో అది రావాలనంటే జనాలు థియేటర్కి వెళ్ళాలి. జనాలు థియేటర్కి వెళ్ళాలనంటే మాలాంటి ఒక సినిమా వస్తున్నదని వాళ్ళ దాకా తెలియాలి. వాళ్ళ దాకా తెలియాలనంటే మీ సపోర్ట్ కావాలి కంపల్సరీ. ఎందుకనంటే ఈ రోజుల్లో ఒక సినిమాని ఇదొక మూవీ వస్తుంది అని జనాలకి తీసుకెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కష్టమైన పని అయిపోయింది. సో ఆబ్వియస్లీ మీ అందరి సపోర్ట్ తోటి అదంతా వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకనంటే మీరు కూడా రిలీజ్ అయిన తర్వాత అరే ఈ మూవీకి మనం ప్రమోట్ చేసి సపోర్ట్ చేసినందుకు ఒక మంచి సినిమా నిజంగా మనకు అందించాలని చెప్పేసి మీరు కూడా ఫీల్ అవుతారు. అది నా హామీ. సో December 1st మూవీ రిలీజ్ అవుతుంది. తప్పకుండా దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గ్లామరస్ యాక్ట్రెస్ సిమ్రన్ చౌదరి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సతీష్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వీకెండ్ రోజు మీ అందరూ వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నిజంగా చెప్పాలంటే మా షోస్కి రివ్యూస్ చాలా మంచి వచ్చాయి. నిజంగా మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు అందరూ. వీవ్ డన్ అవర్ వర్క్, చాలా ఎఫర్ట్ పెట్టి ఒక మంచి ఫిల్మ్ తీసాము. ఇప్పుడు వీఆర్ కౌంటింగ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ టు జస్ట్ హెల్ప్ అస్ బ్రింగ్ అవర్ ఫిల్మ్ టు ది ఆడియన్సెస్. 1st Decemberకి రిలీజ్ అవ్వబోతుంది. సురేష్ ప్రొడక్షన్, సురేష్ గారు రిలీజ్ చేస్తున్నారు. సో యా, ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ all of you in the theaters 1st Decemberకి. మిగతావన్నీ నేను ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్, ఇంకా ప్రమోషనల్ ఈవెంట్స్లో చెప్తూనే ఉంటాను. సో 1st December, come and uncover all the clues. We'll see you in the theaters. Thank you. డైరెక్టర్ బై మహేష్ రెడ్డి. నిజంగా ఇది ఒక కొత్త అటెంప్ట్ అని చెప్పాలి. చాలామంది చెప్తారు కొత్త అటెంప్ట్ చేస్తున్నాం, కొత్త కాన్సెప్ట్ అని. బట్ నిజంగా అది కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే క్లూస్ టీమ్ పైన ఇండియాలో ఇప్పటిదాకా ఎవరు సినిమా తీయాల నాకు తెలిసినంత వరకు. సో ఇట్స్ న్యూ అటెంప్ట్. అండ్ ఇది ఒక చెప్పాలంటే అబౌట్ డైరెక్టర్ మహేష్ రెడ్డి, ఇట్స్ లైక్ ఒక ప్యాషన్తో తీశారు సినిమా. ఇది అంటే ఎవ్రీ ఇంచ్ బై ఇంచ్. ఎందుకంటే మేము రీసెంట్గా క్లూస్ టీమ్ వెంకన్న గారి సినిమా చూసినప్పుడు చెప్పారు అబౌట్ ద డైరెక్టర్ పర్ఫెక్షన్ అంటే ఏంటని. చాలా సినిమాలో పోలీసులకి స్టార్స్ మిస్సింగ్ ఉంటాయి, సంథింగ్స్ ఉంటాయి. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ అంత జాగ్రత్తగా చేసుకున్నాడు మహేష్ రెడ్డి. సో రియలీ కంగ్రాచులేషన్స్ మహేష్. హిట్టే ఇంకా దాని తర్వాత. అండ్ టాక్ అబౌట్ సిమ్రన్, రింగా రోసి. అమ్మాయిది సినిమాలో జర్నలిస్ట్ క్యారెక్టర్. ఇట్స్ వెరీ ప్లెజెంట్ వర్కింగ్ విత్. లైక్ అంటే ఒక ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అందరం సెట్లో, లైక్ హీరో హీరోయిన్ అలా కాకుండా వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ యూ సిమ్రన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సుభాష్, ఫస్ట్ టైం ప్రొడక్షన్, యంగ్ ప్రొడ్యూసర్. నీకు కూడా ఆల్ ది బెస్ట్ సుభాష్. బాగా డబ్బులు వస్తాయి, గ్యారెంటీ, నేనే గ్యారెంటీ దానికి. అండ్ ఈ సినిమా ద్వారా చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, శ్రీచరణ్ పాకాల, అందరూ ఇట్స్ టీమ్ వర్క్. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరికీ మంచి పేరు వస్తుంది. అండ్ December 1st సురేష్ ప్రొడక్షన్, సురేష్ బాబు గారు రిలీజ్ చేస్తున్నారు సినిమా అనేది. సో మా ప్రయత్నం అంటూ మేము చేసాం. సో నెక్స్ట్ దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళేది మీడియా వాళ్ళు మీరే. మీరు కొంచెం ప్రమోట్ చేస్తే మా అలాంటి వచ్చే యంగ్ టాలెంట్ అందరూ పైకి వస్తారు. సో ఇప్పుడు మీడియా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. ఈసారి కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టుకొని మమ్మల్ని కొంచెం ప్రమోట్ చేయండి. అండ్ ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా నెక్స్ట్ ట్రైలర్ లాంచ్లో కలుద్దాం, అప్పుడు విల్ టాక్. థ్యాంక్ యూ సో మచ్.